నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ. సో ప్రత్యేకించి ఈరోజు అసలు సివిల్స్ ఎగ్జామినేషన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఫ్రమ్ బేసిక్స్ ఏమేమి పేపర్స్ ఉంటాయి, ఎన్ని స్టేజ్లో ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా చాలామందికి అవేర్నెస్ ఉండదు స్టార్టింగ్లో. సో కాబట్టి అసలు ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలా, ఈ అన్ని విషయాలు కూడా ముందు మనం క్లాసెస్లో నేర్చుకుంటాము. ప్రజెంట్ అసలు ఎట్లా ఉంటుంది అంటే 3 స్టేజ్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ వచ్చేసి మనకి 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 సిసాట్, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఇస్తారు. అలాగే ఈ సిసాట్, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి 80 క్వశ్చన్స్ ఉంటాయి, అది 200 మార్క్స్ ఉంటాయి. సో సిసాట్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది, బట్ క్వాలిఫై అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ లేకుండా 33% మార్క్స్ రావాలి. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3 దీనికి. సో సెకండ్ స్టేజ్ వచ్చేసి మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో మనకి దగ్గరగా 1750 మార్కులకి మెయిన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో అవి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమ్స్. ఇది ప్రిలిమ్స్. సో మొట్టమొదటి స్టేజ్. మనం ఎన్ని స్టేజ్లు ఉంటాయి అనుకున్నాము? సో 3 స్టేజ్లు ఉంటాయి. 3 స్టేజెస్. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిలిమ్స్. ఓకే, ప్రిలిమ్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ మెయిన్స్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఈ 3 ఫేజ్లు కంప్లీట్ చేస్తేనే మనం సక్సెస్. సో ఫస్ట్ ప్యాటర్న్ ప్రిలిమ్స్ వచ్చేసి, సో ఇక్కడ ప్రిలిమ్స్లో మనకి పేపర్ టైప్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, యూపీఎస్సీ టోటల్ మార్క్స్ అండ్ డ్యూరేషన్ అండ్ నెగిటివ్ మార్క్స్. ఎస్, జనరల్ స్టడీస్ పేపర్ 1 ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ వైపు ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తాడు. సో 200 మార్క్స్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. సో టోటల్గా 2 అవర్స్ ఇస్తారు. ఇక్కడ నీకు 120 మినిట్స్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఎస్ ఉంది, నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో అలాగే జనరల్ స్టడీస్ పేపర్ 2, ఇదే మనం సిసాట్, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాము. ఇక్కడ రీజనింగ్, మెంటల్ అబిలిటీ, తర్వాత ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి. సో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో టోటల్గా 80 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ 200 మార్క్స్ ఉంటాయి. ఓకే, 2 అవర్స్లో ఫినిష్ చేయాలా. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ పక్క 33% మార్క్స్ అనేది రావాలి క్వాలిఫై అవ్వాలంటే. సో ఈ పేపర్ క్వాలిఫై అయితేనే ఇది వ్యాలిడ్ చేస్తారు. మెయిన్ వ్యాలిడ్ ఇదే. ఇందులో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే అంటే కట్ ఆఫ్ని బట్టి మనం తీసుకెళ్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ మెయిన్స్. ఇది మెయిన్స్. మెయిన్స్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. పేపర్ ఏ, పేపర్ బి. సో యాడింగ్, టోటల్ స్కోర్ యాడింగ్ ఈ 7 ఏదైతే ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6, 7, ఈ 7 పేపర్స్ మార్క్స్ యాడ్ అవుతాయి. సో పేపర్ 1లో మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచర్. పేపర్ ఏ కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ మెయిన్ స్టేజ్లో ఇవి ఉంటాయి. సో పేపర్ ఏ వచ్చేసి కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్. ఇది 3 అవర్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 300. ఇక్కడ క్వాలిఫై అవ్వాలా. అలాగే పేపర్ బి వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ మనం ఇండియన్ లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇట్లా చాలా ఉంటాయి ఎవరి స్టేట్ లాంగ్వేజ్ వాళ్ళకి. సో ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ బి వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 300 మార్క్స్. ఇక్కడ క్వాలిఫై అవ్వాలి. ఈ 2 క్వాలిఫై అయితేనే ఈ కన్సిడర్ చేస్తారు. ఓకే, సిసాట్ ఎట్లా అయితే 33% క్వాలిఫై అయితే జనరల్ స్టడీస్ పేపర్ ఎట్లా అయితే ప్రిలిమ్స్లో కన్సిడర్ చేస్తారో, ఇక్కడ కూడా ఈ 2 పేపర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ పేపర్స్ మాత్రమే ఈ వాల్యుయేషన్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి ఎస్ఏ పేపర్ 3 అవర్స్ ఉంటుంది, 250 మార్క్స్. అలాగే పేపర్ 2 జనరల్ స్టడీస్ 1 3 అవర్స్ ఉంటుంది, 250 మార్క్స్. పేపర్ 3 వచ్చేసి జనరల్ స్టడీస్ 2 3 అవర్స్ ఉంటుంది. ప్రతిదీ 3 అవర్స్, 250 మార్క్స్. అలాగే పేపర్ 5 వచ్చేసి జనరల్ స్టడీస్ 4. ఓకే, జనరల్ స్టడీస్, ఇవన్నీ జనరల్ స్టడీస్ 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, జిఎస్ పేపర్స్, రిమెంబర్ దిస్.
సో 3 hours ఉంటుంది, 250 మార్క్స్. ఇక్కడ పేపర్ 6, 7 వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సపోజ్ నా ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి సోషియాలజీ. సో సోషియాలజీ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. సమ్ అదర్ పర్సన్ ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అట్లానే తెలుగు పేపర్ 1, పేపర్ 2 అట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తాడు. ఆ సబ్జెక్ట్లో మనం చూస్ చేసుకోవాలా. ఈ రెండు మాత్రం మన ఆప్షనల్ సబ్జెక్టుల మీద ఆధారపడి ఉంటాయి. సో మెయిన్ క్రూషియల్ ఆప్షనలే మెయిన్ ర్యాంక్ రావాలంటే, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలంటే. సో జనరల్ స్టడీస్ పేపర్స్ అందరికీ కామన్గా వేస్తారు మార్క్స్. సో ఈ 7 పేపర్స్, సో 7 పేపర్స్. జనరల్ స్టడీస్ ఎన్ని? ఎస్ఏ పేపర్ 2, 3, 4, 5, 7 into 250. సో ఎంత అవుతుంది టోటల్? 750 మార్క్స్ అవుతుంది. సో 750 మార్క్స్కి మెయిన్స్ ఉంటుంది. రిమెంబర్ దట్ దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్. సో థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ మనం అసలు ఏ జనరల్ స్టడీస్కి ఏ పేపర్స్ ఉంటాయి, ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది మనం చూస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది చూడండి. జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, తర్వాత హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. ఇక్కడ మనకి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్లో మనకి దగ్గరగా ఇక్కడ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ జనరల్ స్టడీస్లో వస్తుంది. హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ కూడా. హిస్టరీ అంటే ఇండియన్, దాన్ని ఏమంటారు, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, 3 హిస్టరీలు. అలాగే ఓల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. జాగ్రఫీ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ జాగ్రఫీ, ఈ 2 కలుస్తాయి ఇక్కడ. సొసైటీ, ఇండియన్ సొసైటీ మొత్తం ఉంటుంది ఇక్కడ. సో ఈ 3 వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 1లో యాడ్ అవుతాయి. అలాగే జనరల్ స్టడీస్ పేపర్ 2కి వచ్చేసి మనకి గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. కంప్లీట్గా ఈ జనరల్ స్టడీస్ 2 పేపర్ అనేది టోటల్గా మనకి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా కవర్ చేయగలుగుతారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఉంటుంది. లక్ష్మీకాంత్ బుక్ మొత్తం కవర్ అవుతుంది. సో గవర్నెన్స్ ఉంటుంది, సో పాలిటీ, ఇండియన్ పాలిటీ ఉంటుంది, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో వేరే కంట్రీకి, శ్రీలంకకి ఇండియాకి ఎట్లా ఉంది, తర్వాత అట్లా అన్ని రిలేషన్స్ అన్నీ ఉంటాయి. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2. జనరల్ స్టడీస్ పేపర్ 3 వచ్చేసి టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. స్క్రాప్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఇప్పుడు ఆకాష్, అగ్ని, పృథ్వీ ఇవన్నీ ఎట్లా అయ్యాయి, ఇప్పుడున్న రీసెంట్ మోడిఫికేషన్స్లో ఇవి ఎట్లా నడుస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనకి టెక్నాలజీ. ఎస్ఎన్టీ రెగ్యులర్ అప్డేట్ ఉండాలి. దీన్ని మనం నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాము, కరెంట్ అఫైర్స్. సో ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇందులో టెక్నాలజీ ఇంపార్టెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఏంటి మన రెగ్యులర్గా ఏదైతే ఈ ఇయర్ ఎండ్ వస్తుంది కదా, సో ఎకనామిక్ సర్వే అది కూడా ఇందులో యాడ్ అవుతుంది. లైక్ స్కీమ్స్ ఉంటాయి, ఏం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఇందులో ఎకనామిక్ డెవలప్మెంట్లో ఉంటాయి. బయోడైవర్సిటీ కూడా యాడ్ అయ్యింది. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో లైక్ సమిట్స్ ఉన్నాయి కదా, రియో సమిట్ అని, తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీద వచ్చిన ఈ పాలసీస్ అన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ కూడా ఇందులో యాడ్ అయింది. సో ఇది జనరల్ స్టడీస్ పేపర్ 3. జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. కేస్ స్టడీస్ లైక్ రియల్గా ఈ సిచ్యువేషన్ నువ్వు ఎలా చేయగలవు, ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయగలవు, ఇంటిగ్రిటీగా ఉంటావా, యాప్టిట్యూడ్ ఉందా, తర్వాత ఎథిక్స్ ఉన్నాయా నీలో టెస్ట్ చేయడానికి, ఈ విధంగా. సో కాబట్టి సో ఈ 4 పేపర్లు ప్లస్ ఇంకోటి వచ్చేసి ఎస్ఏ పేపర్. ఏంటిది? ఎస్ఏ పేపర్ వచ్చేసి 250 మార్క్స్. సో ఈ 5 250 ఎంత? 5 ఈ 4 ప్లస్ 2 250 కదా, 5 1250 మార్కులు ఓన్లీ వీటి మీదే ఉంటుంది. కానీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఎక్కడ అంటే మన ఆప్షనల్ సబ్జెక్టు టోటల్గా మనకి 500 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఎవరికి ఎక్కువ వస్తే ఆప్షనల్ 500,
పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులో ఎవరు చేయగలుగుతారో వాళ్ళకే ఎక్కువ మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే జనరల్ స్టడీస్లో ఎవరికైనా యావరేజ్గా వేసేస్తారు మార్క్స్. సో టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 500 యాడ్ చేస్తే మెయిన్స్ వచ్చేసి 750 మార్క్స్. సో 750లో ఎవరికైతే 900 అబవ్ అంటే ఇయర్ వైజ్గా ఉంటే వాళ్ళు టాప్ ర్యాంక్లో ఉంటారు. సో దీస్ ఆర్ ద సెకండ్ స్టేజ్. ఏమేమి ఆప్షనల్ సబ్జెక్ట్స్ మనం తీసుకోవచ్చు అనేది మనం చూస్తే, ఆప్షనల్ సబ్జెక్ట్ అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, జియాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, సైకాలజీ, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, history, medical science, public administration, anthropology, economics, law, philosophy, sociology, botany, electrical engineering, management, physics, statistics and chemistry, geography, mathematics, political science and international relations and zoology. So these are the subjects. మనం ఇందులో ఏదైనా అమాంగ్ దెమ్ ఒకదాన్ని మనం పికప్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఎవరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సోషియాలజీ కానీ ఆంథ్రోపాలజీ చూజ్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ సివిల్స్లో మనకి 3 స్టేజెస్లో ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ మూడింటిని మనం క్రాక్ చేసినప్పుడు మనం అనుకున్న మనం ఏదైతే అనుకుంటామో దాన్ని అచీవ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్.